దర్శకుడు, నటుడు, నిర్మాతగా రాఘవ లారెన్స్ రాణిస్తున్నారు. ఇలా ఆయన అడుగుపెట్టిన ప్రతి దాంట్లో మెరుగైన ఫలితాలు వస్తున్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచనా మూవీ పెద్ద హిట్ అయింది. అయితే ఈ మూవీకి సీక్వెల్స్ వరుసగా తీస్తున్నారు లారెన్స్. ఇప్పటికే 3 భాగాలు వచ్చేసింది. 4వ పార్ట్ కూడా త్వరలోనే తెరకెక్కనుంది. కాంచనా సీక్వెల్స్ గా వచ్చిన ప్రతి సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా ఉన్నారు. కానీ హీరోయిన్లు మాత్రం మారుతూ వచ్చారు. తాజాగా తెరకెక్కనున్న కాంచనా 4లో కథానాయిక గురించి సినీ ఇండస్ట్రీలో ఒక వార్త ప్రధానంగా వినిపిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఒకవైపు ఇతర దర్శకులతో కలిసి పనిచేస్తున్న రాఘవ లారెన్స్ మరోవైపు కాంచనా 4 స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాలని ఆయన నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఈ స్టోరీ విన్న తర్వాత గోల్డ్ మైన్స్ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ కాంచనా 4వ భాగాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. గత 3 చిత్రాల తరహాలోనే 4వ భాగాన్ని కూడా ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేశారు. రాఘవ లారెన్స్ కథానాయకుడుగానే కాంచనా 4 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ముందుగా మృణాల్ ఠాకూర్, మాలవికా మోహనన్ పేర్లు వినిపించాయి. కానీ తాజాగా హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కాగా గోల్డ్ మైన్స్ నిర్మాణ సంస్థ అనేక తమిళ హిట్ చిత్రాలను హిందీలోకి అనువాదం చేసి విడుదల చేసింది. ఇప్పుడు సుమారు 100 కోట్ల రూపాయలతో కాంచనా 4 చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. అంతేగాక లారెన్స్ ప్రస్తుతం నటిస్తోన్న హంటర్ చిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది. ఈ మూవీ తర్వాత కాంచనా 4 సెట్స్ మీదకు వెళ్లనుంది.